దేవుని నామ స్తోత్రం. సంఘ కాపరికి సంఘస్థులందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నారండి. అందరికీ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు. యోహాను పత్రిక 19వ అధ్యాయం 26వ వచనం. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యులను దగ్గర నిలుచుంట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. దేవుడు, తల్లి, ఇక్కడ ముగ్గురు వ్యక్తులండి మనకి. యోహాను గారు, మరియమ్మ తల్లి గురించి మనం చెప్పుకోవాలంటే ఈ సృష్టికర్తకి జన్మనిచ్చి ఆమె యొక్క దేవుడు ఆమెని చూసి, ఆమెను పరిశుద్ధతను చూసి దాని యొక్క ప్రణాళిక ఈ సర్వమానవాళికి చేయబడే గొప్ప కార్యాన్ని ఆ తల్లి ద్వారా చేయించాలని చెప్పేసి దేవుడు స్త్రీలందరిలో ఘనమైనదిగా ఎంచబడినటువంటి మరియ తల్లి గారిని ప్రేమించి ఆయన యొక్క సిద్ధపాటుని ఆమె ద్వారా ఈ లోకానికి తెలియజేయడానికి ఏర్పరచుకున్నారు. అందుబట్టి ఆమె స్త్రీలందరిలో ఆధిక్యతను పొందినవారు. యోహాను గారు శిష్యులందరిలో ప్రేమించబడితే తండ్రిని హృదయానికి దగ్గరగా ఉన్నటువంటి మనుషులు. 12 మంది శిష్యుల్లో కూడా యేసయ్య గారితో తిరుగుతూనే ఆయన యొక్క ప్రతి ఒక్క విషయంలో ఆయనతో ఉంటూనే ఇస్కరియోతు యోధాలాగా ఒకళ్ళు, హృదయాన్ని అత్తుకునే జీవించే యోహాన్లాగా ఒకళ్ళు. అంటే వాడు దేవుడితో దూరంగా లేరు, ఆయనతో సహవాసం. అంటే ప్రతి ఒక్క ఇది తెలిసిన వాళ్ళే, దేవుడిని దగ్గరుండి చూసిన వాళ్ళు, దేవుడు ఏర్పరచుకున్న వాళ్ళు, దేవుడి కార్యాలను ఎప్పటికప్పుడు తెలుసుకొని మసలుకునే వాళ్ళు కూడా. వాళ్ళల్లో ఒకళ్ళు ఇస్కరియోతు యోధా దేవుణ్ణి 30 వెండి నాణానికి అమ్మేశాడు. అంటే దేవుడి యొక్క స్థితి అతనికి ఎలా కనపడిందంటే బాధ్యత లేదు, ఏమీ లేదు. అయినా దేవునికి తెలిసినప్పటికీ ఆయన ఈ కార్యాన్ని చేయటానికి అది ముందుకు సాగిపోవాలి. కాబట్టి దేవుడు తెలిసినప్పటికీ నేనా ప్రభువా అని దేవుని డైరెక్ట్గా మొహం మీద నేనా ప్రభువా అని చెప్పేసి అడిగినప్పటికి కూడా, దేవుడికి తెలిసినప్పటికి కూడా క్షమించారు. హృదయానికి అత్తుకున్నటువంటి యోహాను, మీరందరూ శ్రమ పొందుతారు. ఆ రొట్టె ద్రాక్షరసము దేవుడు నైట్ ఇచ్చినప్పుడు నిబంధన స్థిరపరిచి ఆయన ఏర్పరచుకున్నటువంటి వాళ్ళతో చెప్పినప్పుడు వాళ్ళందరూ మేము ఉంటాము, పేతురు గారు అందరూ చెప్తారు. చివరి మూమెంట్లో అందరూ చెల్లా చెదురైపోయి ఉండటం జరిగింది. యోహాను గారి పరిస్థితి ఏంటంటే, వెళ్ళినప్పటికీ తల్లి మరియమ్మటి ఉంటూ ఆ తల్లితో పాటు ఆ తల్లి కొడుకైనటువంటి యేసు గారిని చూస్తూ ఏడుస్తూ ప్రలాపిస్తూ ఉంటుంది. ఆ బాధ నీ హృదయంలోనికి ఖడ్గము దూచుకొని పోవునని దయచినడు ఆమెకు చెప్తాడు. ఆమెకి పడినటువంటి వేదన, బాధ ఈ లోకంలో ఎవరు ఉండరు. అందరూ దేవుణ్ణి హింసించడానికి, సిలువ వేయడానికి ఆనందపడేవాళ్ళు ఉన్నారు. కానీ తల్లికి మాత్రం ఆ బాధ ఎవరు తీసివేయలేంది. ఈ వాక్యం నెరవేర్పు మత్తయి సువార్త నిర్గమకాండము 20:12వ అధ్యాయంలో దేవుడు మనకి అది మొదటిగా ఆజ్ఞగా ఇచ్చాడు. బాధ్యత. దేవుడు ఈ లోకానికి వచ్చినప్పుడు తనని ఏర్పరచుకున్నారు. ఆయన కార్యాన్ని నెరవేర్చి వెళ్ళిపోతున్నప్పుడు తల్లి ఒంటరిదైపోయింది. ఆ తల్లికి 4 కుమారులు ఉన్నారు. యాకోబు, యోసేపు, సీమోను, యోధయ అనే వారు 3 కుమారులు ఉన్నప్పటికీ
తల్లి బాధ్యతని వాళ్ళకి అప్పగించలేదు. ఇది ఆత్మీయంగా కట్టబడుతుంటూ మందిరానికి సాదృశ్యంగా ఉంది. మనం కూడా ప్రతి ఒక్కళ్ళు సంఘంలో ఉన్నప్పుడు ఆత్మీయ తండ్రికే కానీ, సంఘస్థులకే కానీ, సహోదరులు గాను, తండ్రి గాను భావిస్తూ మనం ముందుకు సాగిపోవాల్సినటువంటి స్థితిని దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఆత్మీయంగా ఆ యోహాను గారు ఆయన్ని హృదయానుసారుడు కాబట్టి గ్రహించి, నా తల్లిని నేను మరణమై వెళ్ళిపోయినప్పటికీ ఇది యొక్క నా మందిరానికి సాదృశ్యంగా దేవుడు వాళ్ళని జతపరిచారండి. మనం కూడా సంఘంలో ప్రతి ఒక్కరు దైవజనుని ఆత్మీయ తండ్రిగాను, తల్లిగాను భావించి సంఘంలో ప్రతి ఒక్కరిని గౌరవించుకుంటూ మనం ముందుకు సాగిపోవడానికి ఇది సాదృశ్యం. 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ, నువ్వు దీర్ఘాయుష్మంతుడగినట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించాలని దేవుడు ఒక రూల్ పెట్టాడు. అలాగే ఇది ముందు తరానికి లైఫ్ లాంగ్, మన జీవితాంతం మనం చనిపోయి మనం అలాగా ప్రతి ఒక్కళ్ళు కొనసాగించబడుతున్నటువంటి నెరవేర్పిది. 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ అయినప్పటికీ మనం మన తల్లిదండ్రుల్ని గౌరవిస్తూ ఉండాలి. ఆ వాక్యం నెరవేర్పుని దేవుడు ఇక్కడ మనకి తెలియజేశాడు. సంఘం పట్ల ప్రేమని, యోహాను గారు ఎంతగానో దేవుడిని ప్రేమించిన హృదయాన్ని కూడా ద్వేషించినటువంటి ఇస్కరియోతు యోధాని గ్రహించారు దేవుడు. తను ప్రేమించినటువంటి యోహాను కూడా గ్రహించారు. అంటే దేవుడికి సర్వం తెలుసు. ఆ వేదన బాధల నుంచి తల్లి పడుతున్న వేదన్ని ఆనాటి నుంచి ఆమెను తన ఇంట చేర్చుకొనెను అని రాయబడి ఉంది. బాధ్యతలు దేవుడు మనము ఇప్పుడు ఈ తరంలో